ఏది మీరు మీకు మనసులో ఏదనుకొని దాంట్లో చేతి పెట్టారనుకోండి, అందులో నుంచి ఆ కోరిక, దానికి సమాధానం, దాంట్లో నుంచి మీకు కావాల్సింది దొరుకుతుంది అనమాట. నేను చాలాసార్లు చెప్పాను, నిజానికి కలియుగంలో కలహము, కపటము, ద్వేషము, స్వార్థము, కామము ఇవన్నీతో కూడినటువంటి యుగం అనమాట. ఇదంతా మనం చూస్తున్నాము ఏమేమి మార్పులు జరుగుతున్నాయి కాలంలో, కలియుగంలో. కాలంలో ఏం మార్పులు జరగట్లేదు పాపం. ఇప్పుడు ఇది చలికాలం అయిపోతే ఎండాకాలము, ఎండాకాలం అయిపోతే వర్షాకాలము. కొన్ని తరాల నుంచి ఇవే కాలాలు ఉన్నాయి. కాలంలో మార్పు ఏం రాలేదు. మార్పు ఎక్కడ వచ్చింది? మనుషుల్లో మార్పు వచ్చింది. అవునా కదా? నేను ఆ రోజు చెప్పాను, నిజానికి మనం అందరం అంటున్నాం అన్నిటిని మారండి మారండి అని. సో దేన్నైనా ఈ సృష్టిలో మనం మార్చొచ్చట. శాస్త్రంలో చెప్తున్నారు, భాగవతంలో, ఈ యుగంలో మనం దేనైనా మార్చొచ్చు. కొట్టి 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 రాయిని అట్లా అందంగా శిల్పంగా మార్చవచ్చు. అవునా? కొట్టి 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 ఆ యొక్క చెట్టు మొద్దుని ఒక మనం అందమైన డోర్ లాగా, కిటికీ లాగా దానికి ఒక రూపాన్ని మార్చవచ్చు. అంటే ఏవైతే ప్రాణం లేనటువంటి స్థిరచర జీవులు ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా మనము నిరంతరం ప్రక్రియ ద్వారా దాన్ని ఏదో రకంగా మార్చవచ్చు. అది మారిపోతుంది. మీకు ఆలోచన లేకుండా అది మారిపోతుంది. అది అంతే. మీరు అవసరం లేకుండా ఇలా కొట్టారంటే అది ఒక ఆకారంలో మారిపోతుంది. కానీ చెప్తున్నారు, కలియుగంలో మనిషి మాత్రమే మనిషిలాగా లేవట. అందరూ అన్ని రకాలుగా అవి ఎలా ఉండాలి అలా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఆ పక్కన ఎల్లో కలర్ ఫ్లవర్స్ చెట్టు ఉంది. అది మీరు దాని నుంచి ఇంకొక మొక్క తీసుకుపోయి వేరే దగ్గర నాటితే మళ్ళీ ఎల్లో కలర్ ఫ్లవర్సే వస్తాయి, పసుపు పువ్వులే వస్తాయి, కానీ ఎర్ర పువ్వులు వస్తాయా? రావు. కానీ మనిషి అట్లా లేడు. చూడండి, ఇక్కడ ఒక దగ్గర ఒక లెక్క ఉంటాడు, మళ్ళీ రమ్మన పెట్టుకోయిన అనుకో ఆడొక లెక్క ఉంటాడు, ఆడికెళ్ళి భీమగల్ పోయిననుకో భీమగల్లో ఒక లెక్క ఉంటాడు, ఆడికెళ్ళి దుబాయ్ పోయిననుకో దుబాయ్లో ఒక లెక్క ఉంటాడు, ఇంటికి వస్తే ఒక లెక్క ఉంటాడు, స్నేహితులు జరిగితే ఒక లెక్క ఉంటాడు. ఈ మనిషి మాత్రం హ్యావింగ్ సో మెనీ క్యారెక్టర్స్. సో కానీ మీ సృష్టిలో 84 లక్షల జీవ జంతువులు ఉన్నాయండి. అందులో మనిషి ఒక్క రకం. అవునా? 83,99,999 ఉన్నాయి. అవి వాటికి అనుగుణంగానే వ్యవహరిస్తాయి. పిల్లిలాగానే అరుస్తుంది. మన తాత ముత్తాతల కాలం మ్యావే అన్నది ఇప్పుడు మీ తరంలో కూడా అవి మ్యావే ఉంటుంది. అది అప్పుడు పెంచుకున్న అవే లక్షణాలు ఉన్నాయి, ఇప్పుడు పెంచుకున్న అవే లక్షణాలు ఉన్నాయి. ఆ కుక్క కూడా అంతే. మన తాత ముత్తాతల కాలం నాడు కుక్క అదే తోక, అదే విశ్వాసం, అంతే. కానీ ఇప్పుడు మీ కుక్క ఇప్పుడు పెంచుకున్న అదే రకం. ఆ గోవుని మీ తాత ముత్తాల పెంచుకున్న గోవు అదే, ఇప్పుడు పెంచిన గోవు కూడా అదే. అవే పాలు వస్తున్నాయి, అదే రకమైన ప్రవర్తన ఉంది. కానీ ప్రవర్తన మారింది ఎవరి దాంట్లోనండి? మనిషిలో. ఎవరిలో మారింది? అదే మార్పు అర్జునుడిలో కూడా జరిగినప్పుడు అప్పుడు భగవంతుడు అవసరం ఏర్పడింది. అట్లానే అంటే ఎందుకు ఏర్పడి అంటే భగవంతుడితో పాటే అర్జునుడు ఉండి, భగవంతుడితో పాటే అర్జునుడు కాలం వెళ్ళదీసి, తన యొక్క జీవన ప్రయాణాన్ని వెళ్ళదీసి, తనతో పాటే భగవంతుడితో ఉంటూ కూడా అర్జునుడు మాయకి అలవాటు అయిపోయి, అంటే మాయ యొక్క భ్రాంతికి గురి అయిపోయి, అవునా? ఈ కలియుగానే అంటే కలి అనేటువంటి ప్రభావానికి గురి అయిపోయి, మోహం అనేటువంటి దానికి గురి అయిపోయి, సాక్షాత్ చూడండి, అర్జునుడు భగవంతుడితో ఉన్నా కూడా అర్జునుడికే తప్పలేదు, మనకెంత. వీఆర్ వెరీ ఫార్ ఫ్రమ్ భగవాన్. సో ఇక్కడ ఏంటి దాని మూలం అంటే, మనం అందరం ఎందుకు ఇలా మారాల్సి ఉంది అంటే, భగవంతుడి నుంచి ఎంత దూరం జరిగితే అంత ఇబ్బందులు అయితే వస్తాయి. మీరు చూస్తున్నారు ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి మనకి. స్పెషల్గా నాకు మా లాంటి వాళ్ళకి ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయంటే, భగవంతుడి నుంచి దూరం జరిగితే వస్తాయి. నిజానికి అంటే మేము దూరం జరిగామా అని కాదు, మనం దూరం జరిగామని కాదు, కొంతమంది దగ్గరగా ఉంటేనే ఇంకా కూడా కొన్ని కర్మలు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఇంకా జల్దీ తొందరగా రావాలి కదా. సపోజ్ మన హైదరాబాద్ వెళ్ళాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. సైకిల్ మీద వెళ్ళొచ్చు, బైక్ మీద వెళ్ళొచ్చు, కార్ మీద వెళ్ళొచ్చు. సైకిల్ మీద పోతే ఎన్ని రోజులకు పోతాం? ఒక రోజులో పోతాం. మేబీ ఇక్కడ ఒక రోజు మార్నింగ్ స్టార్ట్ చేస్తే రేపు మార్నింగ్ వరకు పోవచ్చు. అదే బైక్ మీద అయితే ఒక 5-6 గంటలు పోతాం, కార్లో అయితే ఇంకో 3 గంటలు పోతాం. అదే ఒక హెలికాప్టర్ ఉందనుకోండి, జస్ట్ ఒక 1/2 అవర్లో పోతాం. గమ్యం ఒకటే, మంచి గుర్తుపెట్టుకోండి, మనందరి గమ్యం ఒకటే ఉంది.
మనమందరం చేరుకోవాల్సిన గమ్యం ఉంది, మార్గం కూడా మనందరికీ తెలుసు. కానీ ద వే వాట్ వి చూస్ టు గో, మనం ఏది సెలెక్ట్ చేసుకుంటున్నాం మనం వెళ్ళడానికి జీవితంలో ముందుకి, దట్ ఈస్ ద డిఫరెన్స్. దట్స్ ఆల్. అంతే తేడా, అంతకంటే ఇంకా చాలా మందికి తేడా లేదు. చాలా మంది భగవంతుడి భక్తిలో ఉన్నారు, ఎంతో మంది ఎన్నో రకాల భక్తిలో ఉన్నారు, వారందరూ భక్తి చేస్తున్నారు. అవునా, అందరూ కరెక్ట్గానే బిహేవ్ చేయడానికి చేయాలని రూల్ లేదు. మనుషులు ఎలా ఉన్నారంటే ఆ భక్తిలో కూడా ఎట్లా ఉండాలి అక్కడ ఆ భక్తిలో ఉండి మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత ఇంకొక రకంగా ఉంటారు. అవునా, అంటే మనిషి తాను నటించడం నేర్చుకున్నారు. మనిషి తాను జీవించడం కంటే ఎక్కువగా నటిస్తున్నారంటారు ప్రభుపాద. నిజం జరుగుతుందా? నిజం అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే నిజంగా ఒక వ్యక్తి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగానే జాబ్కి వెళ్ళాలి, అడు ట్రాఫిక్లో వెళ్ళేదాకా ఒక రకమైనటువంటి మెంటాలిటీ తోటి ఉంటాడు. చూడండి, ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆఫీస్లోకి లేట్ అయిందో ఎంటర్ అవుతుంటే ఆఫీస్లోకి ఎంటర్ కాగానే ఒక క్యారెక్టర్ మొదలవుతుంది. నేను క్యాషియర్ అయితే క్యాషియర్, మేనేజర్ అయితే మేనేజర్, దానికి డైరెక్టర్ అయితే డైరెక్టర్, ఆ క్యారెక్టర్ మొదలవుతుంది. దాని తర్వాత అక్కడి నుంచి బయట కొలీగ్స్తో ఉంటే కొలీగ్స్ తోటి ఒక క్యారెక్టర్ మొదలవుతుంది. దాని తర్వాత బయటకు వస్తే ఒక క్యారెక్టర్ మొదలవుతుంది. రెస్టారెంట్కి వెళ్తే ఒక క్యారెక్టర్ మొదలవుతుంది. టెంపుల్కి వస్తే ఒక క్యారెక్టర్ మొదలవుతుంది. There are so many characters today's generation the man human being is doing right now. అంటే చాలా రకాల పాత్రల్ని మనిషి పోషిస్తున్నాడు, కానీ నిజానికి మనిషి తాను ఎలా జీవించాలో మర్చిపోయాడు. ఆ మర్చిపోయే క్రమంలో భగవంతుని ఆయన ఎక్కడో పాత వస్తువుల్లో పడిపోయాడు. ఒక స్టోర్ రూమ్ ఉంటే స్టోర్ రూమ్ లో ఎక్కడో భగవంతుడు అనే పటం, భగవంతుడు అనేటువంటి మాట, భగవంతుడు అనేటువంటి రూపం, భగవంతుడు అనేటువంటి శక్తి, భగవంతుడు అనేటువంటి ఒక ధైర్యం, భగవంతుడు అనేటువంటి ఒక సంకల్పం, భగవంతుడు అనేటువంటి ఒక కృతి, భగవంతుడు అనేటువంటి మనోధైర్యం ఎక్కడ పడిపోయింది? ఇట్స్ వీఆర్ థ్రోన్. పడేసాం, దాన్ని పడేసి దానిపైన అన్ని వేసేసి, దానిపైన ఏమేసామండి, దానిపైన వేసేసి దానిపైన నా కోరిక, నాకు కావాల్సింది, నా క్రోధము, ద్వేషము, ఇది అది అది ఇది అన్ని వేసాం, ఒకటి తర్వాత ఒకటి వేసాం. తీసుకొచ్చి కంప్లీట్లీ అందరు నియర్ కిందికి అయిపోయింది. సో ఎప్పుడైతే మనం మనలాగా ఉండడం మర్చిపోయాం, ఒక తండ్రి తండ్రిలాగా ఉండడం, ఒక కొడుకు కొడుకులాగా ఉండకపోవడం, ఒక తల్లి తల్లిలాగా ఉండకపోవడం, ఒక పిల్లలాగా ఉండకపోవడం, ఒక గురువులాగా ఉండకపోవడం, ఒక శిష్యుడు శిష్యులాగా ఉండకపోవడం, ఈ సమాజం అంతా మనుషులతోటే నిండిపోయింది కనుక ఆ మనుషులందరూ తాను ఉండాల్సిన రీతిగా ఉండకపోవడం వల్ల సమస్యలు ఏర్పడు. వాళ్ళు ఉండాల్సిన రీతి ఎక్కడి నుంచి నేర్చుకోగలుగుతాడు? ఒకటో క్లాస్లోనా, రెండో క్లాస్లోనా, మూడో క్లాస్లోనా, 10వ క్లాస్లోనా, 12, 15, పిహెచ్డియా, డాక్టరా, ఇంజనీరా, దేంట్లో నేర్పిస్తారు మనిషిగా ఉండడం? చెప్పండి, దేంట్లో నేర్పిస్తారు? If a person is becoming doctor, if a person is becoming engineer, if a person is becoming scientist, can scientist make a real human being? ఒక సైంటిస్ట్ నిజమైన మనిషిని తయారు చేయగలుగుతాడా? ఒక డాక్టర్ నిజమైన మనిషిని తయారు చేయగలుగుతాడా? ఒక ఇంజనీర్ నిజమైన మనిషిలాగా తయారు చేయగలుగుతాడా? తయారు చేయగలిగితే ఈ రోజుల్లో ఎంతో మంది డాక్టర్లు ఉన్నారు, ఎంతో మంది ఇంజనీర్లు ఉన్నారు, ఎంతో మంది ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి. తయారు చేయాలి. వై నాట్ ఎవ్రీవన్ ఈస్ మేకింగ్ రియల్ హ్యూమన్ బీయింగ్ ఇన్ ద సొసైటీ? సమాజంలో, ప్రపంచంలో, ఈ భౌతిక సమాజంలో ఒక మనిషిగా ఎందుకు ఎవరు తయారు చేయలేకపోతున్నారు? అత్యంత క్రూషమైనటువంటిది విద్యాలయాలు కూడా ఏం చేయలేకలేని స్థితిలో ఉన్నాయి. నిజంగా మీరు గుర్తు చేయండి, మీ యొక్క మన బిడ్డల్ని, మన పిల్లల్ని నిజమైన మనిషి విలువలతో కూడినటువంటి ఏదైనా జ్ఞానం బోధిస్తున్నారా? ఉందా? అట్లాంటి విలువలతో కూడిన విద్య ఉందా? సమానత్వంతో కూడినటువంటి చర్చ ఉందా? మనిషి ఏది పాటించదో ఏది పాటించకూడదో చెప్పేంత సమయం, సందర్భము, ఆ పీరియడ్ ఆఫ్ టైం ఉందా అసలు స్కూళ్ళలో, విద్యా వ్యవస్థలో? మరి మనతో దాకా పిల్లల్ని 8 గంటలు స్కూల్లో వదిలేస్తున్నాం. స్కూల్లో ఏం నేర్చుకుని పిల్లలు ఇంటికి వస్తున్నారండి? 2 ఎక్కం 2, 2, 4, 2 into 2, 2 into 4, 4 into 6. What is this nonsense? So everything happened. But we are thinking that this is the real knowledge actually. This is the real knowledge. ఒక రోజు వచ్చినప్పుడు నా కొడుకు నేను కష్టపడి చదివించిన, నా కొడుకుని కష్టపడి పెంచిన, కానీ ఈరోజు నన్ను విస్మరిస్తున్నాడు, ఈరోజు నన్ను కాదంటున్నాడు, ఈరోజు నన్ను ఎత్తుపొడుస్తున్నాడు. ఎందుకు తెలుసా? మనం ఇవ్వాల్సింది ఇవ్వలేదు ఆయనకి.
దిస్ ఇస్ ద ఫాల్ట్ ఎవ్రీ ఫాదర్ అండ్ మదర్. భాగవతంలో ఒక శ్లోకం ఉంది, గురుర్న సస్యాత్ పితాన సస్యాత్. సో మాతృన సస్యాత్ ఏదో శ్లోకం ఉంటుంది, మొత్తం పెద్ద శ్లోకం. అంటే సస్యాత్ అంటే గురుర్న సస్యాత్, పితృన సస్యాత్, మాతృన సస్యాత్ అంటే ఏంటంటే ఎవరైతే గురువు శాశ్వతమైన దాని గురించి చెప్పడు, ఎవరైతే గురువు ఒక శిష్యుణ్ణి ఈ మానవ జనన మరణం అనేటువంటి చక్రం నుంచి బయటపడేయడో, ఎవరైతే తల్లిదండ్రులు ఈ మానవ జన్మము మృత్యువు జర వ్యాధి అనే ఈ చక్రం నుంచి బయటపడేటువంటి ఉపాయాన్ని బోధించరో, ఆ సంస్కారం నేర్పించరో, వాళ్ళు తల్లే కాదు, తండ్రే కాదు, గురువే కాదు. శాస్త్రం చెప్తుందండి, నేను చెప్పట్లేదు. గురువున సస్యాత్, గురువే కాదు. పితృన సస్యాత్, తండ్రే కాదు, తల్లి కాదు. మనం అందరం అంటున్నాం తల్లి తండ్రికి గౌరవించాలి, గురువుకి గౌరవించాలి. కానీ గురువు సరైనది చెప్పాలి కదా, తల్లి సరైనది చెప్పాలి కదా, తండ్రి సరైనది చెప్పాలి కదా. అది వాళ్ళు సరైనది చెప్పాలనుకుంటే వాళ్ళు సరైనది వినాలి కదా. ఇలా సమాజంలో ఒకరికి లింక్లో అయిపోయింది. ఇది క్యాన్సర్ లాగా అయిపోయింది మొత్తం. ఇది వ్యాపించిపోయింది, ఇదంతా వ్యాపించిపోయింది. మొత్తం కవిట్లో పెట్టేస్తున్నారు. ఎవరో ఒకరు భక్తులు వైష్ణవులు అలా ఉంటే వాళ్ళకి అనేకమైనటువంటి పరీక్షలు ఎదురవుతుంటాయి, కానీ వాళ్ళు తృప్తిగా ఉంటారు. అందుకని కలియుగంలో ఏం చెప్తున్నారంటే కలౌ సంఘటితో శక్తి. కలౌ సంఘటితో శక్తి అంటే ఈ 5 వేళ్ళు సమానంగా లేకున్నా కానీ అవి కలిసినప్పుడు బలం ఉంటుంది. ఆ 5 వేలతో ఏమైనా చేయొచ్చు, నూకచ్చు, పొడవచ్చు, ఎత్తుకోవచ్చు, లేపచ్చు. ఈ 5 వేలలో ఏది లేకున్నా కూడా మీరు ఏదిని సక్రమంగా చేయలేరు, లోపం అంటారు. లోపమే. అట్లాంటిది సంఘటితం, అందరూ కలిసి ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం. మనందరం కలిసి ఉండాలి. ఎవరితో కలిసి ఉండాలి గుర్తుపెట్టుకోవాలి, లైఫ్లో అది నేర్పించుకోవాలి. భగవంతుడు అదే చెప్తున్నారు. ఈ 5 పాండవులు ఉన్నారు, వాళ్ళు ఏం చేశారంటే ఉండాల్సిన వాళ్ళతో లేరు, కౌరవులతో ఉండాల్సిన వాళ్ళు ఉన్నారు. మనం మొన్న చెప్పుకున్న మకర సంక్రాంతి అప్పటికి ఉత్తర కాలం అయింది. అప్పుడు భీష్ముడు తన శరీరం వదిలేస్తారు. అప్పుడెప్పుడు కార్తీక మాసం అప్పుడు భీష్ముడు తన భీష్మ పంచకం స్టార్ట్ చేసి మొన్న సంక్రాంతి వరకు అదే ఆ శయ్యల పైన పడుకొని ఆ రక్తం అంతా కారిపోయేదాకా పడుకొని ఉంటాడు. ఎందుకయ్యా అంటే సో నిజానికి ఆయన ఎవరైతే అధర్మ వర్తనంలో ఉన్నటువంటి దుర్యోధనుడి పక్షాన ఉన్నారు, ఆ దుర్యోధుడి పక్షాన ఉండి ఆయన యొక్క పెట్టిన ఆహారం తిన్నాడు, ఆయన నీడలో బతికాడు. ఆయన పెట్టిన ఆహారం వల్ల మన శరీరంలో రక్తము మాంసము ఉద్భవించింది. అదంతా కూడా కృషించుకోవాలి, ఇంకిపోవాలనే ఉద్దేశంతో ఆ శయ్యాల పైన పడుకొని రక్తం స్రవిస్తున్నారు. అట్లనే ఇంకొక రీజన్ కూడా ఉంది, ఆయనకి స్వతహా మరణం ఎప్పుడైనా కావాల్సిన మరణం ఉంది. సో దాని ప్రకారం కూడా జరిగింది. అంటే ఒక మనిషి చూడండి, అంటే నేను భీష్ముడి గురించి ఎందుకు చెప్తున్నానంటే తాను ఉండాల్సిన విధంగా ఉండకుండా అధర్మం వైపు ఉండి అధర్మం యొక్క కూడు తిని అధర్మం వైపు యొక్క ధనం ఆశించి అధర్మం వ్యక్తులతో సాంగత్యం చేసినందుకు చివరిగా అయినా సరే తనను తాను మనిషిలాగా మార్చుకొని గోవిందుని రూపంగా మార్చుకొని కృష్ణుని యొక్క స్వరూపాన్ని సంపూర్ణ అవతారాన్ని చూసి మాత్రమే నేను శరీరం వదులుతాని మనసులో పెట్టుకొని, అంటే మనిషి ఎలా బ్రతికినా కూడా కనీసం ఒకానొక సందర్భం మనిషి లక్ష్యం ఏంటి, తనను తాను తెలుసుకోవాలి. నేను ఎవరిని అసలు, నేను ఎందుకు మరణించాలి, నేను ఎందుకు మళ్ళా పుట్టాలి, నాకు ఎందుకు రోగం రావాలి, నాకు ఎందుకు ముసలితనం రావాలి, నేను అనుకోకుండా నాకు కొన్ని దుఃఖాలు వస్తున్నాయి, నేను చేసిన పనికి కొన్ని దుఃఖాలు, చేయని పనికి కొన్ని దుఃఖాలు, ఇవన్నీ నేను ఎందుకు అనుభవించాలి, మళ్ళీ ఇవన్నీ నాకు ఎందుకు అవసరం, మంచిగా శాశ్వతమైనటువంటి ఆనందంకి నేను పోతే హ్యాపీగా ఉంటుండే కదా. అక్కడ ఎండ కొడితే ఉడకపోయడము, చలి పెడితే చలి కనికిపోవడము, వర్షం వస్తే ఇబ్బంది పడడం, ఇలాంటివి ఏవి లేకుండా అవునా రోగం వస్తుందో నొప్పి వస్తుందో అనేటువంటి భయం భ్రాంతి లేకుండా అవునా అందమైనటువంటి ప్రకృతిని, అందమైనటువంటి వాతావరణాన్ని, సంతోషమైనటువంటి క్షణాలని ఎప్పుడు చూసినా ఆనందమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి లోకంలోకి మనం అందరం ఎందుకు ప్రయాణించొద్దు?
ప్రతి మనిషి, ప్రతి జీవి, ప్రతి ప్రాణి, 84 లక్షల ప్రతి ప్రాణి తాను సుఖం కోసం వెతుకుతుంది. చీమ టక్ 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 పోతుంది, ఎక్కడ ఆహారం దొరుకుతుంది తీసుకొచ్చుకోవడానికి. ఒక 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 పిక్ ఉంది అనుకోండి, అది ఏం చేస్తుంది, అది ఆహారం కోసం ఎక్కడెక్కడ దొరుకుతుంది తినాలని ఆశ చూస్తుంది. ఒక కుక్క, ఒక పిల్లి, ఒక ఎలుక, ప్రతి ప్రాణి కూడా పొద్దున్న లేస్తే దాని పని ఆహారం వెతుక్కోవాలి, తినాలి, సంతోషపడాలి, సుఖం పొందాలి, ఎక్కడో ఉండాలి, హ్యాపీగా నిద్రపోవాలి. ఇదే సుఖం 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 సుఖం. నా సుఖం న సస్యాత్ నా పరం న సస్యాత్. ఎక్కడ సుఖం దొరుకుతుంది? ఎక్కడ భగవంతుడు చెప్తున్నారు, యత్ శాస్త్రం వృత్తిం విత్సిద్య వర్తతే కామకారత నా సుఖం నా పరాంగతి, నా సుఖం నా పరాంగతి. భగవంతుడు చెప్తున్నారు. శాస్త్రానికి విరుద్ధంగా ఎవడైతే ప్రవర్తిస్తాడో, అవునా, గురువుకి విరుద్ధంగా ఎవరైతే ప్రవర్తిస్తారో, భగవంతు నియమాలకి, ప్రకృతి నియమాలకి ఎవరైతే విరుద్ధంగా ప్రవర్తిస్తాడో వాడు ఎప్పుడు కూడా సుఖంగా ఉంటాడు. మనం ఎలా సుఖంగా ఉంటాం అంటే, ఒకవేళ మీరు అనొచ్చు, మీకు డౌట్ ఉండొచ్చు, ప్రభుజీ మరి మనం బాగా భగవంతుని యొక్క ధర్మంలో వెళ్తున్నాం, భగవంతుని యొక్క భక్తి చేస్తున్నాం, పొద్దులే జపం చేస్తున్నాం, మంగళారతి చేస్తున్నాం, భగవంతుని యొక్క గీత చదువుకుంటున్నాం, మా పని ఏదో మనం చేసుకుంటున్నాం, మళ్ళీ భగవంతుడి యొక్క సాంగత్యంలో ఉన్నాం, అయినా కూడా కష్టం వస్తుంది. ఎస్, దేర్ ఆర్ సో 3 రకాల కష్టాలు ఉన్నాయి. భగవంతుడు మనకి చెప్తున్నారు, శాస్త్రంలో ఉంది, నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. అవి ఆధ్యాత్మిక క్లేశాలని, ఆది భౌతిక క్లేశాలని, ఆది ఆత్మిక క్లేశాలని 3 రకాలుగా క్లేశాలు వస్తాయి. నిజానికి ఇవే నిజమైన క్లేశాలు. నిజానికి మనిషికి అత్యంత తీవ్రమైన దుఃఖంతో కూడిన సమస్య ఏంటి తెలుసా? నిజానికి నిజమైన ప్రాబ్లం ఏంటి చెప్పండి? ఎవరికైతే ప్రాబ్లం అందరికి సమానంగా ఉంటుందో అదే నిజమైన ప్రాబ్లం. ఏది అందరికి సమానంగా ఉంటుంది? మీరు గెస్ చేయండి. ఏది అందరికి సమానంగా ఉంటుంది? మరణం. చావు అందరికి సమానంగా, ప్రతి ఒక్కరు చావాల్సింది. ఇది అందరికి సమానమే. నువ్వు చావాలి, నేను చావాలి. పూర్వం ఎన్టీ రామారావు ఆయన చచ్చిపోయింది, వైఎస్ఆర్ ఆయన చచ్చిపోయింది, మంచి మంచి హీరోలు వాళ్ళు చచ్చిపోయారు, మనం కూడా చచ్చిపోతాం డెఫినెట్లీ. నాట్ టుడే, నాట్ ఈవినింగ్, నాట్ టుమారో, మేబీ వట్ డే, ఐ డోంట్ నో, వీ డోంట్ నో, బట్ ఇట్ ఈస్ హ్యాపెన్ డెఫినెట్లీ. నిజంగా నిన్న నేను అట్లా పొలం నుంచి నేను వచ్చేసినాను, ఈవినింగ్ టైం, నా వెనకాల ట్రాక్టర్ వస్తూనే ముందు వెళ్ళిపోయాను. సో ఆ ట్రాక్టరు ఇట్లనే రోడ్డు ఉంది, పాపం ఆయన ఆ ట్రాక్టర్ బ్రేక్ ఫెయిల్ అయిందో ఏమైందో తెలియదు. అది ఒక సైడే, ఒక్కో సైడ్ రెండు రకాల బ్రేక్స్ ఉంటాయి. ఒక టైప్ ఇట్లా, అది ఏమైంది, బ్రేక్ చేస్తుంటే అది ఇట్లా అయిపోయింది. ఇది ఇట్లా వేసి అట్లా పడి, అది ఇట్లా బోర్లో పడి, పాపం ఆయన ఆన్ ద స్పాట్లో చనిపోయారు. అంటే ఆయన ఆ క్షణం వరకు పోతుంది. రోడ్డు మనం చూస్తే మంచిగా ఉంది, ఆడేం ఎత్తు పల్లము ఇది అది, ట్రాక్టర్ ఎక్కుతుంది కింద, అదేం లేదు. మళ్ళీ ఇట్స్ హ్యాపెన్, నోబడీ ఎక్స్పెక్టెడ్. నేనేమంటున్నానంటే, ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. సో నేనేమంటున్నానంటే, ప్రభుపాద అంటారు, ఏమంటారంటే వాలంటరీ డెత్ గురించి ఆలోచన చేయాలి. ఈ మరణం వచ్చే వరకు మనం ఎలా తయారవ్వాలంటే, మనం లాగా తయారవ్వాలి, మనిషిలాగా తయారవ్వాలి, మనిషిలాగా బతకడం నేర్చుకోవాలి. ఈ హృదయంలో ఈ జపం చేయడం వల్ల మన హృదయంలో కొన్ని లక్షల జన్మల నుంచి పేరుకుపోయి ఉన్నటువంటి ఆ కర్మలన్నీ ఉన్నాయి. బట్ అన్నిటినీ క్లీన్ చేస్తుంది నామమంత్రం. ఒకటి 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 ఒకటి. ఎవరు నేర్పించారండి మీకు తినడం, తాగడం, ఇవన్నీ ఎవరు నేర్పించారు? మా తల్లిదండ్రులు పూర్వం వాళ్ళే కదా, అక్కడి నుంచే వచ్చింది కదా. ఇప్పుడు నేను తినకపోతే మా అబ్బాయి తినడు, మా అబ్బాయి తినకపోతే వాళ్ళ అబ్బాయి తినడు. ఆయన మంచి లక్షణాలు, మంచి సంగత్యం ఉంటే వాళ్ళ అబ్బాయి ఇలా మంచి లక్షణాలు వస్తాయి. ద సేమ్ థింగ్ ఈస్ హ్యాపెన్. అదే జరుగుతుంది. మానవత్వం, మంచితనం, మనిషి, భగవంతుని భగవంతుని గురించి తెలుసుకుంటే చాలు. మనలో ఉన్నటువంటి దాగినటువంటి ఆ భక్తి, ఏది కోసం మనం బతుకుతున్నాం, ఎందుకోసం మనకు మనిషి జన్మ వచ్చిందో, మనిషి అంటే ఏంటో, మనిషి లక్షణాలు ఏంటో ఎప్పుడు తెలుస్తాయి తెలుసా? ఎప్పుడు వికసిస్తాయి తెలుసా? ఎప్పుడు విరగుస్తాయి తెలుసా? ఎప్పుడైతే ఒక చెట్టుకు నీళ్లు పోస్తే అది అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందో వేర్లకి, అలానే భగవంతుడు చెప్తారు, ఆచార్యులు ఏం చెప్తారంటే, ఒక కృష్ణుడికి గనక మీరు తెలుసుకుంటే, ఒక కృష్ణుడి గనక శరణం తీసుకుంటే, ఒక కృష్ణుడికి గనక మీరు భక్తుడైతే, ఒక కృష్ణుడి గనక మీరు నమస్కారం చేస్తే, తప్పకుండా
ఎట్లయితే ఒక చెట్టు మొదళ్ళలో నీళ్ళు పోస్తే కొమ్మలు, ఆకులు, పువ్వులు, కాయలు అన్నీ కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు. అట్లనే కృష్ణుని కనుక మీరు శరణం తీసుకున్నప్పుడు, కృష్ణుని కనుక మీ హృదయంలో పెట్టినప్పుడు, కృష్ణుడి గురించి మీరు కథలు విన్నప్పుడు, కృష్ణుడిని మీరు హృదయంలోకి సదా ఆహ్వానించినప్పుడు, ధ్యానించినప్పుడు అదంతా కూడా మొదలవుతుంది. మన హృదయంలో భగవంతుడి ప్రేమ. సో కాబట్టి మనందరం ఎలా ఉండాలంటే, ఎలా తయారవ్వాలంటే, నేను కృష్ణుని యొక్క దాసుని, నేను కృష్ణుని యొక్క భక్తుని, నేను భగవంతుని యొక్క వైష్ణవుని. అంటే విష్ణువుని ఎవరైతే పూజిస్తారో వాళ్ళంతా వైష్ణవుల కిందికి వస్తారు. మీరంతా వైష్ణవులు నేను చెప్పాను. అందరూ ఎలా కాంపిటీషన్స్ ఉండాలంటే, మెల్లగా తినకూడదు ఏవైతే తింటున్నామో అవి మానేసుకోవాలి. దాని తర్వాత మంచిగా తులసి మహారాణిని మీ యొక్క కంఠంలోకి ఆహ్వానించే సమయం మీ చేతుల్లోనే ఉంది. మీరు ఎంత తొందరగా ఆహ్వానిస్తే అంత మీ దగ్గర ఉంది. ఆహ్వానించుకోవాలి. ఎక్కడో దగ్గర నదిలో స్నానం చేసి కంటిమాల వేసుకోవాలి. ఆ రకంగా మీరు ఇంకా స్టాంప్ అనమాట. ఎస్, యు ఆర్ బికమ్ వైష్ణవాస్. మీరు వైష్ణవులు అయిపోయారు. గుర్తింపు అనమాట, ఒక రకమైన గుర్తింపు, ఐడెంటిటీ. ఐడెంటిటీ, ఇట్ ఈస్ ఐడెంటిటీ. అవునా, ఇట్ ఈస్ ఐడెంటిటీ. మీ ఐడెంటిటీ ఎన్ని రోజులు తులసి లేదో మీరు భగవంతుడికి కొద్ది దూరంగా ఉంటున్నారని అర్థం. ఇంకా ఏమో ఉన్నాయి, ఇంకేదో సంశయం ఉంది హృదయంలో, అది జపం చేయడం వల్ల పోతుంది. సో కాబట్టి భగవంతుడు ఇక్కడ అర్జునుడికి తాను యొక్క కర్తవ్యం మర్చిపోయాడు. అంటే మోహంలో పడి తానెవరో, తాను ఏం చేయాలో మర్చిపోయాడు అనమాట. తాను క్షత్రుడైతే అయినా కూడా తను యుద్ధం చేయాల్సిన ధర్మాన్ని మర్చిపోయాడు. అట్లనే మనం కూడా మనిషిగా పుట్టి మనిషి యొక్క లక్ష్యాన్ని మర్చిపోయాడు. భగవంతుడు అనేటువంటి భ్రాంతి నుంచి బయటికి వచ్చేసాం. అవునా, ఎప్పుడైతే భగవంతుని యొక్క భ్రాంతిలోకి మనం వెళ్తాము, భగవంతుని ప్రేమలోకి మనం వెళ్తాము, భగవంతుని యొక్క స్పర్శలోకి మనం వెళ్తాము, భగవంతుని యొక్క కృపలోకి మనం వెళ్తాము, అప్పుడే మన హృదయంలో దయ, క్షమ, శుచి, శౌచం, శుభ్రత, వైష్ణవ లక్షణాలు ఉంటాయి. 64 వైష్ణవ లక్షణాలు ఉన్నాయి. అవన్నీ మనకు రావు, కానీ కనీసం ప్రభుపాద చెప్పినట్టు మనకు కొన్ని వైష్ణవ లక్షణాలు అన్నా కదా భగవంతుని నామం జపించడం వల్ల వస్తాయి, భగవంతుడి యొక్క కీర్తన చేయడం వల్ల వస్తాయి, భగవంతుని యొక్క కథ చదవడం వల్ల వస్తాయి, భగవంతుడి యొక్క కథ వినడం వల్ల వస్తాయి. సో ఇది ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఆల్ ప్రాక్టీస్ అనమాట. ఏం ప్రాక్టీస్, ఎందుకోసం ప్రాక్టీస్ అంటే మీరు నెక్స్ట్ జన్మ ఎట్లాగో వస్తుంది, మీరు ఎట్లాగో ఈ యొక్క శరీరంని కంపల్సరీగా వదిలేయాల్సి వస్తుంది. అవునా, వాసాంశి జీర్ణాన్ని యథా విహాయ అని అదే చెప్తున్నారు భగవంతుడు. మీరు ఈ రోజు కాకపోతే ఏ రోజైనా మీ శరీరాన్ని వదిలి, ఎట్లయితే ఈ రోజు వేసుకున్న బట్టలు రేపు వేసుకోరో, రేపు వేసుకున్న ఎల్లుండి వేసుకోరో, అట్లనే ఈ శరీరం కూడా, ఆత్మ కూడా ఏం చేస్తుంది, ఇది ఖరాబ్ అయిపోయింది, దీంట్లో ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ శరీరం నుండి నేను కోరికల్ని తీర్చుకోలేను, ఈ శరీరంలో ఉండి నేను ఈ గోడ దూకలేను, ఈ శరీరంలో ఉండి నేను ఈ కారు నడిపేయలేను, ఈ శరీరంలో ఉండి ఇంకా నేను తినాల్సిన తినలేను, ముసలైపోయాను, పళ్ళు రాలిపోయాను, లేకుంటే అరిగించుకోలేని స్థితికి వచ్చినాను. అవును, అవయవాలని పనిచేస్తలేనప్పుడు ఆత్మ అయోమయం అయిపోతుంది. టక్ 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 అవుతుంది. ఎటుకోవాలి, ఏం సుధరాంచదు, కూర్చుండ బుద్ధి కాదు, చాగస్తం ఎక్కువైపోతుంది, ఏం చేయాలి అర్థం కాదు. ఎందుకంటే ఆత్మకి కోరిక అనమాట. ఏ రకమైన కోరిక అలవాటు అయింది దానికి, చిన్నప్పటి నుంచి తిని చిన్నప్పటి నుంచి తాగి చిన్నప్పటి నుంచి ఆ కోరికల్ని పంచుకొని చిన్నప్పటి నుంచి అలాంటి వాళ్ళతోటే కూడి, అలాంటి వాళ్ళతోటి సంగత్యం చేసి చివరికి మార్పు జరుగుతుందా? జరగదు, ఏమి జరగదు. కాబట్టి ఇట్ ఈస్ ప్రభుపాద ఏం చెప్తున్నారంటే ఈ ఆల్ ప్రాక్టీస్ అనమాట. భగవంతుడి నామం జపం చేయడం, భగవంతుడి నామం కొత్త కీర్తన చేయడం, భగవంతుడి సేవలో పూలు కూర్చడం, భగవంతుడి సేవలో శరీరం పెట్టడం, వారం ఇట్లా భక్తులతో కలవడం, భక్తులతో సాంగత్యం చేయడం, ఈ నేర్చుకున్నది వెళ్ళి ఇంటి దగ్గర ఇంట్లో డిస్కస్ చేయడం, తెలిసిన వాళ్ళకి ఇది డిస్కషన్. ఈరోజు ప్రభుజీ ఇది చెప్పారు, ఈరోజు భగవంతుడి మనిషిలాగా ఉండాలంటే భగవంతుడి గురించి ధ్యానం చేయమన్నారు, భగవంతుడి గురించి జపం చేయమన్నారు, భగవంతుడి గురించి కీర్తన చేయమన్నారు, భక్తులతో సాంగత్యం చేయమన్నారు, ప్రతి వారం కూడా ఇక్కడికి రమ్మన్నారు. సో ఇలా చేస్తే మనిషిలాగా మరి మనిషిలో ఉన్నటువంటి ఆత్మ నిద్ర లేచి అది పరమాత్మకి సంబంధించిందని, ఆ పరమాత్మకి సంబంధించినటువంటి జ్ఞానం తెలుసుకుంటేనే నిజమైన సుఖం, శాంతి కలుగుతుందని అట్లా తెలుస్తుందని చెప్పారని మీరు ఇతరులకి చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. సో కాబట్టి మీరు ప్రతి వారం ఇక్కడికి ఎట్లా రావాలి అంటే సహృదయంతో రండి, వినయపూర్వకంగా రండి.
నేనేం చెప్తున్నానంటే శాస్త్రం కానీ మీకు పురాణాలు ఉన్నాయి, చరిత్రలు ఉన్నాయి, నేను చెప్తాను అవన్నీ. అప్పుడు ప్రతి ఒక్కరు ఎవరినైనా తీసుకోండి మీరు, ఈ ఈ ఈ చరిత్రలో ఎవరైనా సరే వారి వారి గురువుల దగ్గర వినయపూర్వకంగానే విద్యను అభ్యసించారు తప్ప ఎవరు అహంకారంతో అభ్యసించిన విద్య ఎవ్వరు కూడా సృష్టిలో బాగుపడలేదు, ఎవరు బాగుపడలేదు. కాబట్టి భగవంతుడు చెప్తున్నారు, అది నేను కూడా చెప్పట్లేదు. 2వ అధ్యాయంలో భగవంతుడు స్వయంగా చెప్తున్నారు, సద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః. ఎవరైతే తత్వాన్ని దర్శించినటువంటి జ్ఞానులు ఉన్నారో, ఎవరైతే జ్ఞానం అనేటువంటి తత్వం అనేటువంటి దాన్ని సంపూర్ణ ఎరిగిన పరంపరలో ఉన్నటువంటి గురువు ఉన్నారో ఆయన్ని మీరు సమీపించి, ఆయన మీకు దొరికితే కనుక ఆయన్ని మీరు అదృష్టంగా భావించి ఆయన దగ్గర మీరు మెల్లమెల్లగా వినయపూర్వకంగా మసులుకుంటూ ఆయనతో మీరు పంచాల్సిన విధంగా ప్రేమని పంచి ఉండాల్సిన విధంగా వినయంగా ఉంటూ మెల్లిగా సేవ చేస్తూ మెల్లగా ఒక ప్రశ్న వేయండి. ప్రశ్న వేస్తూ ఎలాంటి ప్రశ్న వేయాలి? నేను ఎవరిని, భగవంతుడు ఎవరు, భగవంతుడి లక్షణాలు ఏంటి, భగవంతుడిని నేను ఎందుకు మర్చిపోయాను, నేను భగవంతుడి లోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఇది అడగండి. మెల్లగా జ్ఞానంకి సంబంధించినవి అడగండి, ఆత్మ జ్ఞానంకి సంబంధించిన అడగండి. ఈ ఆత్మ ఎన్ని రోజులు తిరుగుతుంది, ఎన్ని శరీరాలు మారుస్తుంది? రావు, ఇట్ ఈస్ గెటింగ్ రెడీ. ఆత్మ రెడీ అవుతుంది ఈ శరీరాన్ని చేంజ్ చేయడానికి. ఎప్పుడైనా రెడీ ఉంటుంది, వెంటనే వెళ్ళిపోతుంది. ఇప్పటిదాకా ఏం లక్షణాలు ఉన్నాయో, మీరు ఏం నేర్పించారు, ఈ 40 సంవత్సరాల్లో ఈ శరీరానికి ఏం అలవాటు చేశారు, ఏం కోరికలు ఉన్నాయో, ఇవన్నిటిని పట్టుకొని మళ్ళీ సూక్ష్మ శరీరం దానికి సంబంధించిన శరీరంలోకి వెళ్ళిపోతుంది. నాకు బాగా కోరిక ఉండింది, అది తీరలేదు, బాగా కారు నడిపేయాలండి, లేదండి నెక్స్ట్ జన్మలో అదే కావాలండి. అట్లాంటి దానికి ఏదో వెళ్ళిపోతుంది. కానీ నాకు బాగా తినాలనిపిస్తుందండి, కానీ ఈ జన్మలో నేను దాన్ని తినలేకపోయాను, ఏదో తాగలేకపోయాను, అది నెక్స్ట్ జన్మకి అలాంటి శరీరానికి మీ ఆత్మని ప్రలోభ పెట్టేస్తుంది. The body is making, the soul is ready, is getting ready to take another body as same like your thought or your కోరికలకి. సో కాబట్టి మనం వాటిని తగ్గించుకోవడానికి ఉన్నాము. ఎప్పుడైతే మనకు సంబంధించిన హెచ్చు కోరికల్ని తగ్గించుకొని కావాల్సిన పరిధిలో కోరికలను ఉంటూ అవి భగవంత్ సేవలో పాడే విధంగా ఉండాలి. మనందరం గృహస్థ జీవనంలో ఉన్నాం, మనకి కుటుంబం ఉంది, భార్య భర్త పిల్లలు గృహము ఇవన్నీ తల్లి తండ్రి ఉన్నారు కదా. ఈ గృహంలో ఉంటూ ఎవరిని 2 రకాల మనుషులు ఉన్నారట ఈ సమాజంలో. ఎవరు అంటే ఒకరి గృహమేది, ఒకరు గృహస్థ. ఎవరైతే గృహమేది అని ఎవరిని అంటారంటే మీరు ఆలోచించండి, మీరు గృహమేదియా, మీరు గృహస్థనా? మీరు గృహస్థలాగా ఉండాలనుకుంటున్నారా, గృహమేదిలాగా ఉండాలనుకుంటున్నారా? యాజ్ యువర్ చాయిస్. గృహమేది అంటే ఎవరు అంటే ఎవరైతే ఇల్లును కట్టుకొని ఆ ఇంటి లోపట తనకి నచ్చిన విధంగా తన భార్య పిల్లలతో తన ఇంద్రియాలని సుఖపెడుతూ, తన శరీరాన్ని సుఖపెడుతూ, తన భార్య పిల్లల కోసం మాత్రమే ఈ ఇంద్రియాలని సుఖపెట్టడానికి మాత్రమే జీవనం సాగించే వారిని గృహమేది అంటారు. గృహస్థుని అని ఎవరంటారు తెలుసా? ఒక ఇంట్లో భగవంతుని పెట్టుకొని ఆ భగవంతుని యొక్క కార్యం వైపు, ఆ భగవంతుని చేరుకునేటువంటి లక్ష్యం దిశగా తను భగవంతుని లోకానికి ప్రయాణించాలని అనేటువంటి మార్గంలో ఉంటూ, అవునా, భార్య పిల్లల్ని పోషణ చేస్తూ, ఆ పోషణ సంపాదిస్తూ, ఆ సంపాదన పోషణ ఆరోగ్యం ఇవన్నిటినీ కూడా కలుపుకొని భగవంతుడి మార్గంలో, భగవంతుడి వైపు, భగవంతుడి లోకానికి వెళ్ళే విధంగా జీవనం సాగించేవాడిని గృహస్థుడు అంటారు. మరి మీరు గృహస్థుల గృహమేదుల ఎలా ఉండాలనుకుంటారు? మీరు నిర్ణయం తీసుకోండి. 2 శాస్త్రాల్లో ఉన్నాయి. సో కాబట్టి మనం గృహస్థుగా ఉండాలని నా ఉద్దేశం. శాస్త్రం అదే చెప్తుంది, ఆచార్యులు అదే చెప్తున్నారు. గృహస్థుడిగా ఉంటూ, మనిషిగా ఉంటూ, మనిషి యొక్క లక్షణాలని ఏవైతే నిజమైన లక్షణాలు ఉన్నాయో వాటిని